ఫ్రెండ్స్ మనము ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పైన ఒక రెడ్ మార్క్ ఇది వచ్చింది చూడండి. ఇది ఎందుకురా అంటే జిఎస్టీ ఉండి ఎక్కువ అంటే దాదాపు ఒక 1,00,000-2,00,000 పెట్టేసి బిజినెస్ చేస్తూ ఉంటారు. యాజ్ ఎ సెలర్గా జాయిన్ అయి ఉంటారు కదండి. నేను సింపుల్గా చెప్తా ఉన్నాను, స్టార్టప్ చేసుకోవచ్చు, జిఎస్టీ పెట్టుకొని 1,00,000-2,00,000 కూడా పెట్టుకోవచ్చు. లేదు వితౌట్ జిఎస్టీతో సేల్ చేసుకోవాలంటే 5-6 వేలతో కూడా సేల్ చేసుకోవచ్చు. వితౌట్ జిఎస్టీతో సేల్ చేసుకునే వాళ్ళకైతే ఇవి కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ప్రాపర్గా ఫుల్ టైం దీంట్లో జాయిన్ అవుతూ ఉన్నారనుకోండి, జిఎస్టీ తీసుకొని అన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మీ దగ్గర ఆల్రెడీ జిఎస్టీ ఉన్న మీ దగ్గర షాప్ ఉంటుంది కదా, ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అయితే జిఎస్టీ తీసుకొని ఉంటారు. వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళ ప్రొడక్ట్స్ క్యాటలాగ్స్ అనేవి వాళ్ళకు వాట్సాప్లో వస్తుంటాయి కదా, అట్లాంటివి దీంట్లో ఆ ఫొటోస్ డైరెక్ట్గా అప్లోడ్ చేసి సేలింగ్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సంబంధించినది ప్రొడక్ట్స్ అంటే ప్యాకింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి బై చేసుకోవడం బెటర్. ఎందుకంటే రిటర్న్స్ క్లెయిమ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. రిటర్న్ ఇప్పుడు 100 ప్రొడక్ట్స్ పంపించినప్పుడు 20 ప్రొడక్ట్స్ రిటర్న్ వచ్చినాయి అనుకోండి బై కస్టమర్, లేకుంటే ఆటోమేటిక్ కొరియర్ తరపు నుంచి రిటర్న్ అయినాయి అనుకోండి, అలాంటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీలో ఉంటే ఆటోమేటిక్గా కొన్ని డెలివరీ అవ్వవు. అక్కడికి కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి వారం పట్టవచ్చు, 5 రోజులు పట్టవచ్చు. లోకల్ డెలివరీ బాయ్స్ని బట్టి ఉంటుంది. కొంతమంది డెలివరీ చేయకుండా అలాగే పెట్టుకొని 10 రోజులకు 15 రోజులు కూడా తెచ్చిస్తారు. డెలివరీ కొరియర్ నుంచి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే అవి ప్రొడక్ట్ కస్టమర్ ఏం చేస్తారంటే ఆల్రెడీ లోకల్లో తీసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంటుంది, 5-6 రోజుల్లో వాళ్ళకి రాలేదు అనుకోండి, లోకల్లో కొనేస్తాడు. లేదంటే వేరే దాంట్లో ఆల్టర్నేటర్గా ఇప్పుడు వేరే ఉన్నాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, దాంట్లో కొనేస్తాడు. ఏదో అది 3-4 డేస్లో దాంట్లో డెలివరీ అవుతుంటాయి కొన్ని, అట్లాంటి దాంట్లో కొనేసి తీసుకుంటారనమాట. లోకల్నైనా కొనేస్తారు. తర్వాత మన ప్రోడక్ట్ ఏమవుతుంది, రిటర్న్ అయిపోతుంది. రిటర్న్ అయిన తర్వాత పెద్ద పెద్ద సిటీల్లో ఆల్మోస్ట్ ప్రోడక్ట్ రిటర్న్ అవ్వట్లేదు అని నేను కామెంట్స్ ఫేస్బుక్ పేజెస్లో డెలివరీ ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ బీస్ అలాంటి వాటిలో నేను చూశాను. యాజ్ ఎ సేలర్గా చాలా సఫర్ అవుతూ ఉన్నారంట వాళ్ళు. ఇది ఈ లేబుల్స్ ఉన్నటువంటి వాళ్ళ లేబుల్ కాదు, బార్కోడ్ ఉంటుంది దాని మీద. ఆ బార్కోడ్ ఉన్నటువంటి కవర్స్ ప్యాకేజీ తీసుకొని మనం 5-6 వేలలో వస్తుందన్నమాట. ఆ ప్యాకేజ్ తీసుకొని దాంట్లో ప్యాక్ చేసి పంపించడం వల్ల అది రిటర్న్ వచ్చేటప్పుడు మిస్ అయితే ఆ బార్కోడ్ మనం పంపించినప్పుడు బార్కోడ్కి స్కాన్ చేసి పంపిస్తాం కాబట్టి ఆ స్కాన్ చేసినటువంటి రిటర్న్ వచ్చేటప్పుడు అది మిస్ అయితే ఒక 15-20 రోజులు అయిన తర్వాత మిస్సింగ్ అనేసి మనకు అప్డేట్ అవుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇంత ప్రాసెస్ ఏముంటుందంటే పోవడానికి 8 రోజులు, రావడానికి 8 రోజులు, ఆ 15 రోజులు దాటిపోయిన తర్వాత మనము ఈ లేబుల్ బార్కోడ్ అనేది మనకు అక్కడ రిటర్న్ దాంట్లో షో అవుతుంది. ఆ బార్కోడ్ నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. మన రిటర్న్ ప్రోడక్ట్ ఎంత ఉండదో దాంట్లో ఒక 50-60% మనకు మన అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు 100 రూపాయలది ఐటమ్ పంపించినారనుకోండి, 60-70 రూపాయలు మీకు రిటర్న్ రావచ్చు. లేకుంటే ఒక 50 రూపీస్ కూడా రావచ్చు. అంటే ప్రోడక్ట్ని బట్టి మీరు పంపించిన ఐటమ్ దాన్ని బట్టి వాళ్ళు నిర్ధారించవచ్చు. నాకైతే అది కరెక్ట్గా అయితే తెలియదు. ఎవరైనా ఇలా ఫుల్ టైం సేలింగ్ చేయాలనుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సేఫ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my YouTube.